దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనము. ఈరోజు మార్చి 21, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన యెహోషువ 4, 5, 6 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 24 వరకు. మొదటిగా యెహోషువ 4వ అధ్యాయం. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చాను: ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించము. కావున యెహోషువ ఇశ్రాయేలీయుల్లో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను: యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును, అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధం చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యొర్దానులో నుండి యువతలికి రండిని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా, యెహోషువ యొర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించాను. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలవగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను. మొదటి నెల 10వ తేదీని జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను: రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నేలను ఎండ చేసెనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. యెహోషువ 5వ అధ్యాయము.
వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యొర్దానుకు పడమట దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయెను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమునిచ్చెదనని వారి పితరులతో ప్రమాణం చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను. గనుక ఐగుప్తుల నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఎలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. యెహోషువ 6వ అధ్యాయము. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును. గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకుని నడవవలనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను.
యాజకులు వెళ్ళుచు బోర్లను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాలెంలో జొచ్చి రాత్రి పాలెంలో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోర్లు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చాను. యాజకులు వెళ్ళుచు బోర్లు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్లు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణం ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారి పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగి చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. రాహాబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. కొత్త నిబంధన లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున
వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.